వాక్యం ఉంది. ఏంటి? చదవండి. భయపడకుడి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరందరికీనండి? ప్రజలందరికీ. అంటే చాలా మంది అంటారు యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు శుభవార్త ఏదో బడుగు బలహీన వర్గాలకి మాత్రమే సంబంధించింది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ సంతోషకరమైన సువార్తమానం ఏంటో మనం విని వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించి ప్రభువా నాతో మాట్లాడండి అని ఒక్క మాట అడుగుతాం హృదయపూర్వకముగా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, ప్రణస్తుతులు, ప్రణామములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రభువా, క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం తరపున ఈ 2వ బ్రాంచ్లో ప్రభువా, ఈ ఆత్మకూరులో ఈ విధముగా అయా నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, క్రిస్మస్ సందర్భముగా ప్రభువా మరొక్కసారి నీ సువార్త తెలియచేయటానికి ఇదిగో ప్రభువా మీరు పుట్టారనే శుభవార్తలో త్వరగా రాబోతున్నారనే మాట కూడా తెలియచేయటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందుకున్నారు, వాక్యమును చదవడం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. చిన్న బిడ్డలు ప్రభువా వారు స్తుతిస్తూ, వారి శక్తి కొలది నిన్ను ఆరాధిస్తూ ఇదిగో ప్రభువా వారి అనేకమైన వ్యక్తపరుస్తూ ప్రభువా నిన్ను స్తుతించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా దీనదాసురాలను ప్రభువా, ఏ యోగ్యత లేదు అయా నీ జ్ఞానాత్మ చేత నింపి ప్రభువా నీ బోరగా నన్ను వాడుకోండి. ఈ రాత్రి ప్రభువా మీరేమి ఉద్దేశించి ప్రభువా ఈ సమయాన్ని అయా ఈ పరిస్థితులను మాకు అనుగ్రహించారో ప్రభువా మీ ఉద్దేశం అంతా యేసుక్రీస్తు నామములో సఫలీకృతం అగును గాక తండ్రి. మీ చిత్తము నెరవేర్చబడును గాక. ప్రతి మానవుల ఎడల ప్రభువా ఈ ప్రాంతంలో మీ ఉద్దేశములు జరుగును గాక. ఆటంకముగా ఉన్న ప్రతి అపవాది చీకటి క్రియ యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను ప్రభువా. ఇక్కడ నీ సన్నిధిని ఉంచి నీ ఆత్మ కార్యములు ప్రతి ఒక్కరి జీవితాల్లో, హృదయాల్లో, మా పరిచర్యలో మీరే జరిగించి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి కూడి ఉన్నాం మీకు అందరికీ ఈ శబ్దము ద్వారా దేవుని మాటలు ఎంతమంది అయితే వినటానికి ఇష్టపడుతున్నారో వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. వాక్యములోనికి వెళదాము. ఒకరు చక్కగా మైక్ తీసుకొని చదవగలిగిన వారు చదవండి. వాక్యాన్ని ఒకరు మాత్రం చదివి అందించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా చదువమ్మ. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రతి మాట మీరు నోటెడ్ చేసుకోవాలి. యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు అనగా ఈ మహా సంతోషకరమైన సువార్తమానము ఈ ఆత్మకూరు ప్రజలకేనండి కాదు, అందరికీ. యాలే అనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు అనగా ప్రపంచానంతటికీ కూడా కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అంటే ఆ కింద వచనంలోనే చూస్తే ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. కుమారుడు ఈ ప్రపంచానికి, శిశువు ఈ ప్రపంచానికి అనుగ్రహింపబడిన ఉద్దేశం ఏది అంటే ప్రజలందరూ
అందరి భారము ఆయన మోస్తున్నట్లుగా ఉండాలని కుమారుని అనుగ్రహింపబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఏ భారము భరించటానికి అనేది ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టను. ఏ భారము మోయటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి అనుగ్రహించబడ్డారు అంటే ప్రజలందరి పాప భారములను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి, ప్రపంచానికి ఆయన అనుగ్రహింపబడ్డారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు అంటే సర్వ మానవుల పాప భారమును మోసి సర్వ ప్రజలకు విమోచన ఇవ్వటానికి ఆయన లోకానికి అనుగ్రహింపబడ్డారు. తర్వాత వాక్యము చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో చివర ఒక్క లైన్ చూద్దాం. వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ 61వ అధ్యాయం నుంచి 3 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుని గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన వచ్చి ఏమి చేస్తారు ఇవన్నీ చెప్తూ అక్కడ అంటారు కదా, వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనం మొదట చూసాం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ అంటుంది వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమిచ్చుటకు అంటే ఏమైతే కోల్పోయేమో తండ్రి యొద్ద నుంచి మనము ప్రజలముగా దేవుని సమాధానము కోల్పోయిన వారముగా, ఆయనతో సహవాసమును కోల్పోయిన వారముగా ఉన్న మన కొరకు ప్రభు ఆయన కుమారుణ్ణి ఇచ్చారు. వారికిచ్చుటకు ఆయన నన్ను పంపెను. ఏమిచ్చుటకు అంటే తండ్రితో సమాధాన పరచుటకు ప్రభు ఈ లోకానికి అనుగ్రహింపబడ్డారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? చెప్పేదంతా వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రభు మనకి ఎందుకు అనుగ్రహింపబడ్డారు? మొదటి మాట, ప్రజల వారి పాపముల నుండి విమోచించుటకు, ఆయన మన పాప భారములను మోయుటకు కుమారుడు మనకు అనుగ్రహింపబడను. రెండవదిగా ఆయన మనకిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రజలు తండ్రితో ఏమి కోల్పోయారు అంటే మన పితరుడైన ఆదాము దేవుని ఆజ్ఞలను మీరి ఆయనతో సమాధానమును కోల్పోయి దూరమైపోయి సహవాసమునకు దూరమైపోయిన మన స్థితిని కుమారుని ద్వారా సమాధాన పరచుటకు కుమారుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మీరు అనగా ప్రపంచము కొరకు ఆయన పుట్టి ఉన్నారు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ప్రపంచము కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టినది ఎందుకంటే ప్రపంచాన్ని రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు జన్మించవలసింది అంటే లోకానికి, ప్రపంచానికి రక్షణ ఇచ్చుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూద్దాం మరొక్క మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించాడు. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించి
కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. మొదట మనం చూస్తాం యెషయా గ్రంథం 6:9 యాలయనగా శిశువు మనకు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. ఎందుకు అనుగ్రహింపబడ్డాడు? అద్వితీయ కుమారుని ఎందుకు మనకి లోకానికి ఇచ్చారు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవమును ఇచ్చుటకు. హల్లెలూయా. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో నశింపగా నిత్య జీవమును వారు పొందుకున్నటకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము ప్రభు ఎలా వచ్చారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలండి. 2000 సంవత్సరాల క్రితము ఆ కుమారుని మీకు అనుగ్రహించాను, పంపాను మీకు ఇచ్చుటకే. ఇదిగో నా అద్వితీయ కుమారుని మీ కొరకు ఇచ్చాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కుమారుడు ఎలా వచ్చాడు అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చాను. 2000 సంవత్సరాల క్రితము ప్రభు రక్త శరీరమును దాల్చి, ఆ వాక్యము శరీరమును దాల్చి మనుష్యుడుగా ఆయన తనను తాను తగ్గించుకొని ఆ మహిమను విడిచిపెట్టి మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నారు. నేను చెప్పే సువార్త, శుభవార్త ఈ రాత్రికాల సమయంలో ఒకే ఒక మాట మీ హృదయాల్లోనూ ఉంచుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనందరి కొరకు ఆయన అనుగ్రహించబడ్డారు. చెప్పండి, మనందరి కొరకు, ఇక్కడున్న అందరి కొరకు, ఈ ఆత్మకూరులో ఉన్న అందరి కొరకు, ప్రపంచం మీద ఉన్న ప్రతి ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డారు. ఎందుకు అనుగ్రహించబడ్డారు అంటే పాపము నుంచి విడిపించుటకు, అలాగే రక్షణించుటకు, జీవమునిచ్చుటకు. ఆయన యందు విశ్వాసి ఎవరైతే ఉంచుతారో ఆ నిత్య జీవములో ప్రవేశించుటకు మనందరికీ ఆయన ఇచ్చుటకే ఈ లోకానికి వచ్చారు. చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుడు మధ్యలో వచ్చాడు కదా, పురాతనము నుంచి లేడు కదా, మధ్యలో పుట్టుకొచ్చింది కదా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో 1-2 వచనాల్లో ఉంది. ఆది అంది వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆయన శరీరధారి అయి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, కానీ ఆయన మొదటి నుంచి దేవుని యొద్ద వాక్కు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్కు శరీరమును దాల్చి మన మధ్యలోనికి ఎందుకు వచ్చిందంటే మనం ఏదైతే కోల్పోయామో, మనం ఎంతో అయితే బంధకాల్లో ఉన్నామో, ఏ కట్టుల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో వాటన్నిటిని విడిపించి మనకు ఈవులను అనుగ్రహించుటకు, రక్షణ అనుగ్రహించుటకు, నిత్య జీవమును అనుగ్రహించుటకు మన కొరకు ఆయన పంపబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆత్మకూరు కాలనీ ఏర్పడిన సంవత్సరాలైంది, 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరన్నర అవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే మీరు చెల్లిస్తూ ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, మీరు ఎక్కడికి వచ్చిన తర్వాతే పుట్టారు అని మాకులాంటి వాళ్ళు తెలియని వాళ్ళు అంటే మీరేమంటారంటే ఈమె పిచ్చిదమ్మో, జ్ఞానం లేదు. కాదు, మేము ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే పలానా తాడేపల్లిలో మేము ఉన్నాం, మాకు నివాసాలు ఉన్నాయి, మా ఉనికి ఉంది. ఇక్కడికి వచ్చాక మాకు ఉనికి ఏర్పడలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఉనికి కలిగిన వారు అంటూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల నుంచే కాదండి మా ఉనికి, 20 సంవత్సరాల నుంచి మాకు ఉనికి ఉంది, మేము ఈ భూమి మీద ఉన్నాము అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచి ఆయన మధ్యలో వచ్చిన వ్యక్తి అంటే కాదు కదా. ఆయనకి ఎంతే సంవత్సరం ఈయన మధ్యలో వచ్చాడంటే కాదు కదా. మీరు ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ
ఉన్నారు. ఈ ఉనికిని చూసి ఈ 2 సంవత్సరాల నుంచే మీరు ఉనికి కలిగి ఉన్నారు, అంతకుముందు మీకు ఉనికే లేదు, మీరే లేరంటే అనేవాళ్ళని అజ్ఞానులు అంటారు, లేకపోతే పిచ్చి పట్టిందంటారు. చాలా మంది అజ్ఞానముగా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన మధ్యలో వచ్చిన వ్యక్తి అనే జ్ఞానము కలిగి లేకపోతే ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటించే మాట, ఆయన మధ్యలో రాలేదండి. ఆయన ఉనికి భూమికి పునాది వేయబడక ముందే ఆది అందే ఆయన ఉనికి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆది అందు ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు వచ్చారో పరిచయం చేయటానికి ఈ వచనాలన్నీ కూడా చదివించారు. ఆయన వచ్చి ఏమి చేశారు, ఏమి ఇచ్చారు అనేది ఇప్పుడు మనము వాక్యములోనికి వెళదాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి చదవండి అమ్మా. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు పంపబడి ఉన్నారంటే, ఇక్కడ 1వ వచనం నుంచి 3 వచనాలు చూస్తే అనేక రకాల సంబంధించిన ప్రజలు ఉన్నారు. చెరలో ఉన్న వారిని ప్రభు విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితుల్లో మీ హృదయం నలుగుతుందో, మీ కుటుంబ పరిస్థితులను బట్టి, మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మీ హృదయం నలిగిపోయినట్లుగా ఉందేమో, ఇదిగో ఈ శుభవార్తమానము నీ కొరకే ప్రభు మాట్లాడుతూ ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో నలిగిన హృదయాలను ఆయన దృఢపరచుటకు నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు చూస్తారు, వీటి నుంచి ఎవరు నన్ను విడిపించగలుగుతారని అనుకుంటున్నావేమో. ప్రభు ఎందుకు వచ్చారంటే, ఇదిగో నిన్ను నన్ను అలాంటి హృదయ స్థితి నుంచి విడిపించి దృఢపరిచి బలపరచుటకు, ధైర్యమునిచ్చుటకు ఆయన వచ్చిన్నారు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే, నలిగిపోయిన హృదయాలను దృఢపరచుటకు ఆయన దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నావో ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే, ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, ఆయన మాటకు నువ్వు హృదయాన్ని ఇవ్వగలిగితే, నలిగిన హృదయాన్ని దృఢపరచగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే చెరలోనున్న వారికి విడుదలనిచ్చుటకు. బాధ శ్రమ వేరే, చెర వేరే. బాధ మాటికి బాధలు సమస్యలు కలుగుతూ ఉంటే అంట, ఏంటి నాకు ఈ చెర మాటికి అంట, పదే బాధించబడతా ఉంటే అంటాం ఏంటి అంటే, చెర అంటే ఆ బంధకాల నుంచి లేకపోతే ఆ శ్రమలలో నుంచి బయటికి రాకుండా పదే అందరూ నలిగిపోతూ ఉంటాం చూసేవా, దానిని చెర అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏ అపవాది మీ కుటుంబాలను చెరలో బంధించి ఉన్నాడో, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే, చెరలో బంధించబడిన ప్రతి ఆత్మను విడుదల చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు గెనెసర్ అన్న ప్రాంతంలో ఇదిగో ఒక
అపవాదు ఒక సేన అనే అపవాదుల చేత పట్టబడి తన శరీరాన్ని బాధించుకుంటూ ఎంతగానో కుటుంబానికి దూరం అయిపోయి ఎవరు విడిపించాలన్న ఆ చెరలో నుంచి ఎవరి వల్ల సాధ్యం కాకుండా దూరంగా సమాధులలో బ్రతుకుతున్న వాని ఎద్దుకు ప్రభు వచ్చారు. హల్లెలూయా. ఎవరు విడిపించడం ఎవరి తరం కూడా కాలేదు. కానీ ప్రభు వచ్చి వాటన్నిటి నుంచి, ఆ చెరంతటి నుంచి ప్రభు ఏం చేశారంటే విడిపించి ఆ సంతోషాన్ని, కుటుంబంతో బ్రతికే ఆనందాన్ని ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు దిగి వచ్చి ఉన్నారు అంటే చెరలో ఉన్న ఆత్మలను ఆయన విడిపించి సంతోషమును, ఆనందమును అనుగ్రహించుటకు మనుష్య కుమారుడి లోకమునకు అనుగ్రహించబడును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. ఆయన సువార్త ప్రారంభము దినాల్లో ఏం ప్రకటించాడండి? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది రక్షించబడండి. అంటే పరలోక రాజ్యం సమీపముగా ఉందంటే దేవుని ఉగ్రత దినము కూడా సమీపముగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులను విడిపిస్తూ ప్రభు ప్రకటించిన మాట అంటే పరలోక రాజ్యము సమీపముగా ఉంది, ఆ ప్రతిదండన దినము సమీపముగా ఉంది, రాబోతా ఉంది లోకం మీదకి. ఆ ఉగ్రత దినము, తీర్పు దినము రాబోతా ఉంది. కాబట్టి ఇదిగో మీ మనస్సులను మార్చుకొని ఆయన వైపుకు తిరగండి అని ప్రభు ప్రకటించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఎంతగానో బాధించబడుతున్న, బంధించబడుతున్న, దుఃఖములో ఉన్న ప్రతి వారిని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడును. దేవుడు అంటున్నాడు, వారికి ఇచ్చుటకు నా తండ్రి నన్ను పంపెను. రాత్రికాల సమయంలో ఏ పరిస్థితితో నాకైతే తెలియదు, కానీ ఈ గ్రాండ్ క్రిస్మస్ సందర్భముగా ప్రభు మాట నీ వద్దకు వస్తుంది. ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఉదయించాలని, ఆయన జన్మించాలని, ఆయన జన్మించి నీకు కలిగిన ప్రతి బంధకాల నుంచి, ప్రతి చెరల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను విడిపించుటకు నీ కొరకు ఈ ఆత్మకూరులో వాక్కుగా ఆయన మీ వద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము వాక్య అయిన దేవుడు శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి ఈ ఆత్మకూరులో ఆయన వాక్కుగా మీ వద్దకు ఆయన రావటానికి ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని విడిపించుటకు ఆయన వచ్చినాడు. ఆయన మాత్రమే సమర్థుడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఎందుకు వచ్చాడు? సంతోషంగా కేకులు కట్ చేసుకొని, సంతోషంగా కొత్త వస్త్రాలు కట్టుకొని, ఉల్లాసముగా గెంతులు వేయటానికి కాదు. ఎవరైతే నలిగిపోతున్న జీవితాలు ఉన్నాయో, ఎవరైతే ఇదిగో ధైర్యం లేక కురిగిపోతున్న బ్రతుకులు, కుటుంబాలు ఉన్నాయో, అలాంటి వారిని ప్రభు విడిపించటానికి ఈ లోకానికి ప్రభు వచ్చారు. రాత్రికాల సమయంలో అదే పరిస్థితి నీవైతే ఆనాడు ఆయన శరీరధారిగా ఉండి అలాంటి వారిని అందరినీ విడిపించాడు. వాక్యమే నీ వద్దకు వస్తుండగా ప్రభు నిన్ను కూడా విడిపించటానికి ఈ రాత్రి ఇష్టపడి ఇదిగో నీతో పదే మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన వాక్యమును, ఆయన మాటను నువ్వు చేర్చుకోగలిగితే విడుదలను అనుభవిస్తారు. విడుదలను కలిగి ఆయనలో సంతోషించేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు చాలామంది దేవుని బిడ్డలే కాదండి, దేవునిని ఎరగని వారికి కూడా కుటుంబాల్లో దుఃఖాలు వచ్చినప్పుడు, శాశ్వతముగా దుఃఖం ఉంటే ఆ ప్రజలు లేకపోతే ఆ సహోదరులు, ఆ కుటుంబాలు ఏమైనా పైకి లేచి నిలబడగలుగుతాయా? కానీ
దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుడును ఉదయింపచేసినట్లుగా ఎవరైతే దుఃఖాక్రాంతులై ఉంటున్నారో ప్రభు ఆ దుఃఖానంతా మరచిపోయినట్లుగా మరలా వారి కుటుంబ పరిస్థితులను ఆయన మారుస్తూ ఉన్నాడు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు కాకపోయినా సరే దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా అదే దుఃఖము వారి కుటుంబాల్లో నిలిపి ఉంచితే వారు మరలా లేవలేరు, మరలా వారు పూనుకొనలేరు, సంతోషాన్ని చూడలేరు. కానీ ఆయన బిడ్డలు కాకపోయినా ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించాడు, ప్రతి ఒక్కరిలో జీవాత్మను ఆయన ఊదాడు. కానీ ప్రజలే ఇదిగో వివిధ తంత్రములను కలిగిన వారిగా దేవుని యొద్ద నుంచి తప్పిపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దుఃఖాక్రాంతులైన వారిని ప్రభు ఏం చేస్తున్నాడండి? ఓదారుస్తూ ఉన్నారు. ఓదార్పు ఎలా నొందుతారు? ఆ దుఃఖము లేకపోతే ఆ శ్రమ కలిగిన ఇంటిలో దుఃఖానికి మించిన సంతోషము కానీ ఆనందము కానీ లాభమును కానీ చూడగలిగితే ఆ దుఃఖాన్ని ఏం చేస్తాము? మర్చిపోతాం. ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రభు నష్టం కలిగిన వారింటిలో లాభాలను లేకపోతే సంబంధాలను కోల్పోయిన జీవితాల్లో మరలా నూతన సంబంధాలను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దుఃఖములోనే కుటుంబాలు ఉండకుండా లేవనెత్తడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి వాటి నుంచి విడిపించుటకు నీ నా పక్షముగా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో అలాంటి కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నేను చెప్పే సువార్తమానం ఏంటంటే నీ కొరకే ఆయన వచ్చిన్నారు. ఎక్కడుండి ఉంటున్నావో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ వ్యసనములో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో. ఇలాంటి వ్యక్తిని కదా నేను ఈ పాపములో మునిగిపోయాను, ఈ వ్యసనములో మునిగిపోయాను, నాకు మంచి జీవితం వస్తుందంటారా? ఇదిగో ఈ లోకంలో నేను గౌరవముగా బ్రతకగలుగుతానా అనుకుంటూ నువ్వు నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావేమో. నీ కొరకే ప్రభు రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. నీ కొరకే ఆయన దిగి వచ్చారు. నీ కుటుంబం అంతా విడిచిపెట్టిందేమో, నీ బంధువులు విడిచిపెట్టారేమో. ఇదిగో ఎక్కడుండి మాట వింటున్నా సరే ప్రభు పదే పదే చెప్తున్నారు, ఆయన నీ కొరకు వచ్చి ఉన్నారు. ఆయనను చేర్చుకోగలిగితే ప్రతి వాటి నుంచి ఆయన విడిపించు దేవుడు. ఒక విధవరాలకి ఒకే కుమారుడు, ఆమె సంతోషాలు ఆమె ఆనందాలు అన్నీ కూడా ఆ కుమారుల్లో చూసుకొని మురిసిపోతూ ఉంది. కానీ ఒకానొక సమయంలో ఒక్కగానొక కుమారుడు మరణించి ఆమె సంతోషము ఆమె ఆనందము ఆమెకున్న సమస్తమును పాడి ఎత్తుకుని పోతుంటే ఏడుస్తూ ఉంది. అయ్యో నేను ఇంక ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు జీవించాలి, ఇంకా నా బ్రతుకులో సంతోషమేది, ఇంక ఎవరి కొరకు అన్నట్లుగా ఆ తల్లి విలపిస్తూ ఉంది. ఇక నా జీవితము దుఃఖమే తప్ప ఎవరు ఓదార్చువారు లేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో యేసు ఆమె యొద్దకు వచ్చి ఆమె సమస్తమును ఎత్తుకుపోతున్నా, ఆమె సంతోషాన్ని ఎత్తుకుపోతున్నా చూసి ఆ పాడిని ముట్టి మరలా ఆమె సంతోషాన్ని ప్రభు ఆమెకు ఇచ్చారు. మనము సువార్తల్లో చదివితే కుమారుని కాదండి, పాడి ఆ తల్లి సంతోషాలన్నిటినీ కూడా తీసుకుపోతుంది. నీ కుటుంబంలో ఏ పాడి అనుభవాలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఏ పరిస్థితుల్లో నీ సంతోషాలను తీసుకుపోయి నీ సంతోషాలను ఆవిరి చేసే ఏ పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ సంతోషాన్ని తిరిగి మరలా నీకు ఇచ్చుటకు ఆయన నీ కొరకు పంపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇదే సంతోషకరమైన శుభవార్తమానము. నీ ఆరోగ్యము నీ సంతోషాన్ని పాడు చేస్తుందమ్మో, నీ వ్యసనము నీ సంతోషాన్ని పాడిగా నీ జీవితంలో అది ఉండి నిన్ను నాశనం చేస్తుందేమో. మోసుకుని పోయే పాడిని ప్రభు ఏం చేశాడండి? ముట్టాడు. అక్కడ చదివితే కుమారుని కాదు, పాడిని ముట్టి కుమారుని లేపునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ పరిస్థితి నీ సంతోషం, నీ కుటుంబానందం, నీ జీవితానందాన్ని
మోసుకుపోయి నీకు దూరముగా మోసుకుపోయి నీకు దుఃఖాన్ని మిగిల్చిన పరిస్థితులు ఏవైతే ఉన్నావో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటినీ మరలా తిరిగి నీకు ఇచ్చుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆ చివర మనం చూస్తే దేవుని వాక్యము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఏదన్నా నష్టపోతే ఏదైనా తిరిగిస్తే ఇప్పుడు ఇచ్చే పరిస్థితులే మనకి కనబడతలేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది వారికి ఇచ్చుటకు ప్రభు నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే ఆయనతో సమాధానము కోల్పోయిన మన జీవితాల్లో సమాధానమును ఇచ్చుటకు ఆయన లోకానికి వచ్చున్నారు. సర్వలోక పాప భారములను మోసుకొని పోవుటకు ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. రక్షణ ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. నిత్య జీవమును ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. మనము గమనించాలి. ప్రభు ఏదో ఒక క్రైస్తవ్యం అంటే ఒక మతము స్థాపించటానికో లేకపోతే ఒక మతాన్ని పెంచుకోవటానికో ప్రభు రాలేదండి. మతాన్ని ఖండించిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. మతాన్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఇదిగో దుఃఖములో ఉన్న వారిని లేవనెత్తుటకు, రక్షణ లేక బాధపడుతున్న చెరలో ఉన్న ఆత్మలను ప్రభు విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు అక్కడ మనం 3వ వచనంలో చూస్తే సియోనులో దుఃఖించు వారికి లాస వస్త్రమును ధరింపచేయుటకు. అక్కడ 2వ వచనము కింద లైన్లో చూస్తే దుఃఖాక్రాంతులందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి దుఃఖాక్రాంతులను కుటుంబాలను ప్రభు ఓదారుస్తూ ఉన్నారు. ఓదారుస్తున్నారా లేదా? ఆ దుఃఖంలోనే కుటుంబాల నుంచి తెలియదు ప్రభు వారి పరిస్థితులు లేకపోతే వారి స్థితులను మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వలోకానికి ఆయన తండ్రి అయి ఉన్నారు, ఆయన దేవుడై ఉన్నారు. కాబట్టి తన ప్రజలు తన బిడ్డలు అదే పరిస్థితిలో ఉండటము ప్రభుకి ఇష్టం లేక ఆయా పరిస్థితుల నుంచి విడిపిస్తున్నారు. కానీ 3వ వచనంలో మనం చదివితే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. సియోను అనగా దేవుని సన్నిధిలో, లోకములో ఉండి దేవునికి దూరమైన వారు దుఃఖిస్తే ఓదారుస్తున్నాడు. అంతవరకునే సియోనులోనికి వచ్చి దుఃఖించు వారికి ఓదార్పు ఒకటే కాదండి, దుఃఖమును ప్రతిగా మరి ఉల్లాస వస్త్రమును ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సియోను అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం మొర్రపెట్టగలిగితే, దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలోనికి వచ్చి మన ఆత్మను కుమ్మరించగలిగితే, ఏదైతే నీ దుఃఖమునకు కారణముగా ఉన్నదో, నీ బాధకు కారణముగా ఉందో దానిని గద్దించి ఉల్లాస వస్త్రములతో, సంతోషముతో, ఆనందములతో ప్రభు నిన్నేం చేస్తున్నాడంట? ధరింపజేస్తున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు వెళ్ళాలంటే ప్రతి పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలోనికంటే వీటన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపించుటకు సియోనులోనికి, దేవుని మందిరంలోనికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కుగా దిగి వస్తూ ఉన్నాడు. ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి దుఃఖమును తొలగించి ఉల్లాసమును దేవుని మాట చేత ఆనందమును మన హృదయాల్లో నింపటానికి ప్రతి దినము మన మధ్యలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచేయువాడు. బూడిదకు ప్రతిగా ఆయన పూదండను అనుగ్రహించువాడు. బూడిద ఎక్కడుంటుంది? మన ఇంట్లో బూడిద ఎక్కడుంటుంది? ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. ఇదివరకు స్టవ్ లేని కాలంలో పొయ్యిలు పెట్టి, కట్టెలు పొయ్యిలు పెట్టి వండుకునేవాళ్ళు. వండుకున్న వెంటనే అంత బూడిద వచ్చేది పొయ్యిలో. అది చక్కగా తీసుకొని ఎత్తుకొని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టేవాళ్ళు. అండి ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, పెట్టారా ఎప్పుడైనా? చెప్పాలి, పెట్టారా? బూడిద ఏం చేస్తాం? శుభ్రంగా ఎత్తి దూరంగా మనకి కనబడకుండా, దాని వలన మనము అసహ్యం ఫీల్ అవ్వకుండా,
అపరిశుద్ధత మనకు రాకుండా దూరంగా దాన్ని తీసుకెళ్ళి పారబోస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలను పూదండగా ప్రభు మార్చుటకు, వారికిచ్చుటకు నేను వచ్చి ఉన్నానని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, లేకపోతే నీ కుటుంబాల మధ్యలో పారబోయబడిన పరిస్థితిలో ఉన్నదేమో నీ జీవితం, నీ బ్రతుకు. ప్రభు అంటున్నారు, ఇదిగో అలాంటి పారబోయబడిన స్థితిని మరలా పూదండగా నేను మారుస్తాను. పూదండను ఎక్కడ ఉంచుతా? మంచి ఉన్నతమైన స్థితుల్లో. ఎవరికైనా ప్రమోషన్ వచ్చినా, లేకపోతే ఎవరినైనా సన్మానించాలన్నా, ఎవరినన్నా గౌరవించాలన్నా, వివాహాలు జరిగినా, ఎవరిని ఎలా కనపరచాలన్నా మొదట ఉండేదేంటి? పూదండ. ఏ స్థితి నుంచి ఏ స్థితి వరకు ప్రభు మారుస్తున్నారో చూడండి. ఇలాగున మన బ్రతుకులు మార్చుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నేను వారికి ఇచ్చుటకు. ఈ పైనున్నవన్నీ మనం చదివితే 1 by 1 ఇవన్నీ మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించుటకు కుమారుడి లోకమునకు పంపబడి ఉన్నారు. కుమారుడి లోకానికి అనుగ్రహించబడ్డారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటించు మాట, ఏ పరిస్థితిలో నీ కుటుంబము ఇదిగో తునీకరించబడిన స్థితిలో ఉంటుందేమో, ప్రభువుని ఆశ్రయించగలిగితే, ఆయన మాటను నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఎంతగానో మన పరిస్థితులు, ఇక్కడున్న మా బ్రతుకుల్లో, మా జీవితాలు బూడిద వంటి పరిస్థితులైన మా జీవితాలను ప్రభు పూదండగా మార్చారు. అనేకమైన పరిస్థితుల్లో, తునీకరించబడుతున్న జీవితాల్లో, తునీకరించబడుతున్న సమయాలలో, కానీ ప్రభు మమ్మలను జ్ఞాపకం చేసుకొని అనేకులు ఎదుట మమ్మలను పూదండగా ప్రభు మార్చారు. మమ్మలను మార్చిన దేవుడు ఇదిగో మీ జీవితాల్లో కూడా అలాంటి కార్యాలను చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చున్నారు. ఏదో ఈ కొంతసేపే సంతోషించేసి, ఆనందించేసి, చప్పట్లు కొట్టుకొని, అరుచుకొని, కేకులు తినేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఎందుకు వచ్చాడో మనము గమనించిన వారముగా ఉంటే ఆయనను మన హృదయాల్లోనికి చేర్చుకుంటాం, మన కుటుంబాల్లోనికి చేర్చుకుంటాం, మన బ్రతుకుల్లోనికి చేర్చుకొని మన బ్రతుకులు స్థిరపడినట్లుగా ఆయనకు మనము అప్పగించుకోగలుగుతాం. హల్లెలూయా. చాలా మంది లోకం అర్థం చేసుకుంటలేదు ఆయన ఎందుకు వచ్చారు. ఆయన మధ్యలో వచ్చిన దేవుడు మతాన్ని సృష్టించడానికి వచ్చిన దేవుడు అన్నట్లుగా చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. కానీ మన వాక్యాలన్నీ చదువు. కుమారుడు మనకి ఎందుకు అనుగ్రహింపబడ్డాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, తను దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఎందుకు ఇచ్చారు అంటే నిత్య జీవమును ఇచ్చుటకు, వీటన్నిటి నుంచి, దురాత్మల చెరల నుంచి, బంధకాల నుంచి, వీటన్నిటి నుంచి విముక్తి కలుగ చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. విముక్తిని విడుదల చేయుటకు ఆయన ఒక్కడే అధికారము కలిగిన దేవుడు. పక్షవాయువుతో పడి ఉన్న ఒక వ్యక్తిని ఒక నలుగురు పట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వారి ఆశించి, స్వస్థతను ఆశించి తీసుకెళ్లారు. కానీ ప్రభు ఏం చేశారు? అక్కడ వారి నీ పాపములు క్షమించబడ్డాయి పరుపెత్తుకొని ఆశించింది స్వస్థత, కానీ ప్రభు చేసింది పాపముల నుంచి విడుదల, క్షమాపణ. పాపముల నుంచి విడుదల పొందిన వెంటనే స్వస్థత వచ్చింది. స్వస్థత కొరకు వేరే ప్రార్థన ఏమీ చేయలేదు. పాపములను క్షమించాడు. ఆ పాప భారమును ప్రభు తీసివేశాడు. ఏ పాప భారమున చేత నడవలేక ఇదిగో అనేక సంవత్సరాల నుంచి మంచాన్ని పట్టి ఉన్నాడు, ఏదైతే చెరగా పట్టి లేవలేని స్థితిలో ఉంచిందో దాని నుంచి ఆ వ్యక్తిని విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం ఈ నొప్పి తగ్గితే బాగుండు, లేకపోతే ఈ బాధ తగ్గితే బాగుండు. ఆ బాధకు, ఆ నొప్పికి, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న కలవరమునకు, లేకపోతే నీ కుటుంబం అణచబడుతున్న స్థితికి ఏదో కారణమై ఉన్నది. ఏ చెరో, లేకపోతే ఏ అవిధేయతో, ఏ పాపము నిన్ను అణిచివేస్తూ ఉన్నదో ప్రభు యొద్దకు వస్తే వాటన్నిటి నుంచి ప్రభు విడిపించగలిగిన
సమర్థుడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహించు దేవుడు. ఇలాంటి మార్పుడు చేసేవారు ఎవరైనా ఉన్నారండి? గ్రాండ్ మరి సేల్ అని పెడతా ఉంటారు షాపుల్లో. ఒకటి తీసుకొచ్చే, మీరు పాత వస్తువు తీసుకొస్తే కొత్త వస్తువు తీసుకెళ్ళిపోవచ్చు అని అంటారు. కానీ అక్కడికి తీసుకెళ్తే ఎన్నో పాత వస్తువులు ఇస్తే కానీ, మరలా డబ్బు సమర్పిస్తే కానీ ఒక్క వస్తువు కూడా మనము తెచ్చుకోలేం. కానీ దేవుడు ఎందుకు పనికిరాని స్థితులను, మన పరిస్థితులను ప్రభు తీసుకొని రమ్యకరముగా, ఘనతగా ప్రభు ఈ లోకములో మనల్ని ఉంచుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవుని వాక్యము ఒకే మాట ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎందుకు వచ్చిన్నారో అర్థం చేసుకోవటానికి, ప్రభు ఎందుకు వచ్చిన్నారో ఆ సత్యమును గ్రహించుటకు మీ హృదయమును తెరవగలిగితే ప్రభు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఈ రాత్రి కార్యము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎందుకు వచ్చారు? ప్రభు నా కొరకే వచ్చున్నారని మనము ప్రభుని అర్థం చేసుకొని ఆయనకు హృదయాన్ని, మన జీవితాన్ని ఇవ్వగలిగితే నీ జీవితాన్ని పూదండగా, ఘనతగా మార్చగలిగిన సమర్థుడు. అంతేకాదు ఆయన ఇవన్నీ చేస్తూ దేవుని రాకడను గురించి, పరలోక రాజ్యమును గురించి ప్రకటించిన అనేక మంది ప్రవక్తల నోట యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భవతి కుమారుని కనును, ఇదిగో కుమారుడు అనుగ్రహించబడతాడు అని అనేక ప్రవక్తల నోట మాట నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు, నెరవేర్చారు. ఆయన చేయవలసిందంతా కూడా 2024 సంవత్సరాల క్రితమే ఆయన చేసి ముగించారు. ఒకే ఒక మాట ఉంది, ఈ శుభవార్తలో నేను ప్రకటిస్తున్న మాట, ఇదిగో ప్రభు మరలా త్వరగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు త్వరగా రాబోతా ఉన్నాడు. ఈ లోపు మనము చేయవలసింది ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం, తండ్రి పంపించిన తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోక, వారి ఆత్మలు నశించిపోవడం అంటే నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా కుమారుని యందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం అనగా నమ్మి ఆయనను మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించగలిగితే పరలోకములోనికి మనము చేర్చబడతాం. చాలామంది అంటారు, చచ్చాక ఎవరు చూస్తామండి పరలోకముందో నరకముందో అని. నువ్వు పుడితేనే కదా ఈ లోకముందని తెలిసింది. నువ్వు పుట్టక ముందు భూలోకం ఉందని తెలిసిందండి ఎవరికైనా? ఇక్కడ నాకు ముందే తెలిసిందండి భూలోకం ఉంది అని అన్నవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు పుడితేనే భూలోకం ఉందని తెలిసింది. అలాగే మరణిస్తేనే పరలోకం ఉందని తెలుస్తుంది. కానీ ఆ పరలోకం ఉందని పరలోకము నుంచి వచ్చిన దేవాతి దేవుడు ముందుగానే మనకు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక మరలా మారే ఛాన్స్ లేదు. అయ్యో నాకు తెలియదు పరలోకం ఉందని, లేకపోతే నేను చక్కగా ఉండేవాడిని, చక్కగా ఉండేదాన్ని అనుకుంటే మరలా అక్కడ మార్పు చెందే సమయము లేదు. ఇదిగో పరలోకము నుంచి వచ్చిన దేవాతి దేవుడు పరలోకం ఉందని, పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గం అని ఆయన ప్రకటించుటకు ఈ లోకమునకు పంపబడి ఉన్నారు. హల్లెలూయా. పరలోకమునకు మార్గం ఎవరికి తెలుసు? ఆ పరలోకము నుంచి వచ్చిన ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన ప్రకటించారు ఎలా ఉండాలో. ఆయన మాదిరిగా ఈ లోకములో శరీరధారియే ఈ లోకములోనికి వచ్చి బ్రతికి చూపించారు. పైనుంచి ఉండి మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు నీతిమంతులుగా ఉండండి, ఇదిగో మీరు పాపం చేయకండి అంటే నాకు లాంటి వాళ్ళు లేకపోతే మీకు లాంటి వాళ్ళు అంటారు. యేసయ్య నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఈ లోకంలోకి వస్తేనే తెలుస్తుందయ్యా ఎన్ని టెంప్ట్ చేస్తున్నాయో మమ్మల్ని, ఎన్నెన్ని అందాలున్నాయో అని అనకుండా ప్రభు పైనుంచి మనకు సలహా ఇవ్వకుండా మనలాగే ఆయన శరీరధారి అయి రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చి ఏ పాపమునకు, ఏ ఆకర్షణకు లోనవ్వకుండా ఎంత పరిశుద్ధుడిగా ఈ లోకమునకు వచ్చారో అంతే పరిశుద్ధునిగా పరలోకమును చేర్చబడ్డారు. హల్లెలూయా.
ఇదిగో నువ్వు అలా చేయటానికి నీ వలన సాధ్యమవుతుంది, ఎందుకంటే నేను చేశాను. రక్త మాంసములు కలిగిన వాడిగా మీలో ఏ ఫీలింగ్స్ ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనలో కూడా ఉంటాయి కదా. ఆలోచన వచ్చిన వెంటనే ఆలోచనకి తిరిగేలేదు, కానీ వాటన్నిటినీ ప్రభు అధిగమించారు. ఎలా అధిగమించారు ఆయన గురించి ప్రతిరోజు వాక్యం చదివితే, ప్రతి దినము ఆయన శరీరధారి అయిన దినాలలో మహారోదనతో కన్నీళ్లతో తన తండ్రికి ప్రతి వాటి నుంచి విడిపించగలిగిన తన తండ్రికి ఆయన మొరపెట్టారు. ప్రతిరోజు కూడా శరీరంలో ఉన్న మనము వేటిలో పడిపోకుండా, ఏ బంధకాల్లో మనం ఉండిపోకుండా, ఎలాగైతే పరిశుద్ధునిగా దేవుని ఆత్మచేత మనం వచ్చామో అలాగున పరిశుద్ధులుగా మనం వెళ్ళినట్లుగా మనకు సాధ్యమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాధ్యమైంది. ఆయన రక్తములో మనం కడగబడ్డాం, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన సాధ్యపరిచారు, మన ఎడల కూడా ఆయన సాధ్యపరచటానికి సమర్థుడై ఉన్నాడు. పైన ఎక్కడో నోకాల్లో ఉండి మీరు ఇలాగే ఉండాలని మనకు ఆజ్ఞాపించలేదు. ఆయన సౌకర్యాన్ని, ఆయన మహిమను విడిచిపెట్టి ఇదిగో ఆయన జీవించి మనకు ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడు. ప్రభు మాట, దేవుని వాక్యం ఈ సువార్తమానంలో నేను తెలియచేస్తున్నది ఏంటంటే, ఆయన త్వరగా మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ నిత్య జీవములోనికి మనం ఉండాలి అంటే పరలోకమునకు మార్గమైన యేసు యందు మనం విశ్వాసము ఉంచాలి. ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవములోనికి మనము ప్రవేశిస్తాం. లోకములో పుట్టిన తర్వాత లోకము భూలోకం ఉందని ఎలా తెలిసిందో, మరణించిన తర్వాత పరలోకము నిత్య నరకం ఉందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏముందిలేండి ఆ తర్వాత ఎవరో చూసామో అన్న వ్యక్తి కూడా తెలుస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో తప్పించుకొని మరలా ఇంకొక సమయం, ఇంకొక అవకాశం అనేది లేకుండా ఉండే పరిస్థితి. కాబట్టి ఈ భూలోకములో ఉండగానే ప్రభు ఇట్టి సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని మాట మన యొద్దకు వస్తూ ఉన్నది, దేవుని వాక్కు మన యొద్దకు వస్తూ ఉన్నది. వచ్చినప్పుడు ఆ మాట యందు మనము నమ్మిక ఉంచి విశ్వసించి ఆయనను ఆధారం చేసుకొని ఆయనను వెంబడించగలిగితే నిత్య జీవములోనికి మనము ప్రవేశిస్తాం. ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చారండి? సర్వ మానవుల పాపముల నుంచి ఆయన విడిపించుటకు, రక్షించుటకు, అలాగే నిత్య జీవమును ఇచ్చుటకు. అంతేకాదు ఏ బంధకాలు, ఏ సమస్యల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా ఆయన విడిపించుటకు, ఈ సంతోషాలన్నీ మనకిచ్చుటకు ప్రభు మన కొరకు పంపబడి ఉన్నారు, ఆయన చేసి ఉన్నారు. ఈ ఆత్మగురు ప్రజలందరికీ ఒక అధికారి వచ్చి సంవత్సరానికి సరిపడినంత లక్ష్మాంటి గారి కొట్లో మీరు ఏమైతే తీసుకుంటారో ఆ అమౌంట్ అంతా నేను కట్టేసాను, ఈ ఆత్మకూరు ప్రజలందరూ వాడుకోవచ్చని ఒక అధికారి వచ్చి చెప్పి చాటిస్తే కొంతమంది నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ లాభాన్ని పొందుకుంటారు. కొంతమంది ఉంటారు ఆ ఊరికి అలా చెప్తారులేండి, వాళ్ళ గొప్పకి మనం తీసుకునే వాటికి, మనం ఖర్చు పెట్టుకునే వాటికి వారెందుకు మూల్యం చెల్లిస్తారు, వారెందుకు ధనం చెల్లిస్తారు అని నమ్మలేని వాళ్ళు ఉంటారు. చూసావా, వాళ్ళు ఏ లాభాన్ని కూడా పొందుకోలేరు. ప్రభు మనందరి కొరకు ఎప్పుడు ఆయన సిలువలో మూల్యమును చెల్లించారు. ఎవరైతే నమ్మి ఆ మూల్యము చెల్లించిన ఆ మూల్యములో విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి దేవుని రాజ్యం అనే ఈవులను పొందుకోగలుగుతారో వారు ధన్యులవుతారు. ఎవరైతే నమ్మక వితండవాదముగా ఎందుకు చెల్లిస్తారు, ఎందుకు జరుగుద్ది అనుకుంటా అపనమ్మకముతో ఉంటే నీ కొరకు చెల్లించిన మూల్యము వ్యర్థమైపోద్ది. దేనిని కూడా నీవు అనుభవించలో చివరికి నష్టపోతాం. ఏంటి ఆ నష్టం అంటే నిత్య నరకములోనికి మనము వెళ్ళిపోతాం, నిత్య రాజ్యమును మనము పోగొట్టుకునే వారముగా ఉంటాం. దీని కొరకు మనమేమి డబ్బులు చెల్లించవసరం లేదు, సమస్తాన్ని ప్రభు మన కొరకు చెల్లించారు. ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి వాటి నుంచి ప్రజలను ఆయన తిరిగి లేచి పరదేశానికి వెళ్ళారు. మరలా త్వరగా ఆయన
రాబోతున్నాడు. ప్రజలందరికీ కలుగున స్వార్థమానము ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో వినిపించబడుతుంది. ప్రభు ఎవరి కొరకు వచ్చారు? నా కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. మీ కొరకే, ఈ ప్రపంచం అందరి కొరకు ప్రభు వచ్చారు. ఒక బలహీనమైన వర్గాలకో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు, ప్రపంచానంతటికీ కూడా ఆయన అనుగ్రహింపబడ్డారు. ఎవరైతే విశ్వసించి నమ్మి ఆయనను చేర్చుకుంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేకాదు నిత్య జీవమునకు వారు వారసులుగా మారిపోతారు. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.